అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనుచరులు ఆందోళన చేశారు. అనపర్తి రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర టీడీపీ పాంప్లెట్స్ అలాగే ఫ్లెక్సీలను తగలబెట్టారు. కట్టప్ప రాజకీయాలు వద్దంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. సో టికెట్ల లొల్లి తీవ్రంగా కనిపిస్తోంది టీడీపీ, జనసేన అలాగే బీజేపీలో కూడా. సో ఏం జరుగుతోంది అనపర్తిలో? సో పెద్ద ఎత్తున ఆందోళన విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అప్డేట్ చెప్పండి. మరి టికెట్ల విషయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో తీవ్రమైన రగడ జరుగుతుంది. దాదాపు వారం 10 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అనపర్తిలో మొదట నల్లమల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా మొదటి లిస్ట్ లోనే ప్రకటించారు. దాంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పొత్తులో భాగంగా బీజేపీ అనపర్తి స్థానాన్ని బీజేపీ కేటాయించాలని నిర్ణయించారు. చాలా రోజుల పాటు సోమ్ వీర్రాజు స్థానంలో పోటీ చేస్తారని ఒక రకమైన ప్రచారం జరిగింది. అయితే అది కూడా జరగలేదు. తాజాగా శివరామకృష్ణరాజు అని మాజీ సైనికుడిని బికోవల్ మండలం రంగాపురానికి చెందిన వ్యక్తిని బీజేపీకి సంబంధించి 2 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు మండల స్థాయిలో. అతన్ని అభ్యర్థిగా పెట్టారు. దీంతో టీడీపీలో తీవ్ర స్థాయి ఆందోళన చెలరేగింది. మొత్తం టీడీపీ శ్రేణులంతా నిన్న రాత్రి రామకృష్ణారెడ్డి ఇంటికి చేరుకుని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఒకరిద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని కూడా చాలా హడావిడి చేశారు. ఇవాళ తెల్లవారుజామునైతే ఇది తీవ్ర స్థాయికి చేరుకుంది. మొత్తం ఏవైతే చంద్రబాబు 6 వాగ్దానాలు అంటూ 6 హామీలు అంటూ ఇచ్చారో ఆ కరపత్రాలు మొత్తం కూడా దగ్ధం చేసేశారు. మంటలు వేసి తగలబెట్టారు. ఆ ఫ్లెక్సీలు కూడా తగలబెట్టడం జరిగింది. దీంతో పాటు సైకిల్ కూడా తీసుకొచ్చి తగలబెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా ఇచ్చి అదే విధంగా చేతితో లాక్కున్నారని చెప్పి తీవ్ర స్థాయి ఆందోళన చేయడం జరిగింది. దీనికి ముందు చంద్రబాబును కలిశారు, భువనేశ్వర్ను కలిశారు, తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. ఈ స్థానం బీజేపీకి కేటాయించడం, ఖచ్చితంగా ఓడిపోయే స్థానం కింద అనపర్తిని తయారు చేయడం వెనుక టీడీపీ అధిష్టానం ఉందని ఆరోపిస్తూ తీవ్ర స్థాయి ఆందోళన చేసి సైకిల్ కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే రామకృష్ణారెడ్డి అయితే సైకిల్ వచ్చి వెనక్కి తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పార్టీలోనే ఉంటూ రెబల్ అభ్యర్థులు పోటీ చేయాలని కార్యకర్తలతో కోరుతున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే టీడీపీలో ఖచ్చితంగా అటు టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థుల మధ్యనైతే మొత్తం పార్టీ అధ్యక్షులకు తీవ్ర నష్టం వాటిందని కూడా వాళ్ళకి అర్థమైంది. ఏది ఏమైనా సరే తమ నాయకుడికి టికెట్ ఇవ్వనందుకు ఎట్టి పరిస్థితుల్లో రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగాలని అయితే కార్యకర్తలు కోరుకుంటారు. అది